మాజీ మావోయిస్ట్ సామాజిక కార్యకర్త గాదె ఎన్నయ్యకు ఎన్ఐఏ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఎన్నయ్యను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, గాదె ఎన్నయ్యను అరెస్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఎన్ఐఏ మీకున్న సమాచారం ఏంటి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. మాజీ మావోయిస్టు గాదె ఎన్నయ్యను ఉదయం వరంగల్ అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని ఎన్ఐఏ న్యాయమూర్తి ఇంటి ముందు హాజరుపరిచిన తర్వాత అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వచ్చే నెల 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండనున్నారు. అయితే మరోసారి అతన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎందుకంటే మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి సిద్ధాంతాలను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా అర్బన్ నక్సలైట్ గా ఉంటూ మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడు అనేటువంటి అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి గాదె ఎన్నయ్యను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అతని పైన ఉపా చట్టాన్ని ప్రయోగించారు. దీంతో అతనిపై నమోదైనటువంటి కేసును ఆధారంగా చేసుకుని దర్యాప్తు జరిపిన అనంతరం ఈ రోజు ఎన్ఐఏ న్యాయమూర్తి ఇంటి ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సోమవారం అంటే రేపు ఉదయం కస్టడీ కోసం కోరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇటీవల కాలంలోనే మావోయిస్టు పార్టీని సమర్థిస్తూ ముఖ్యంగా ఆపరేషన్ కగార్ కావచ్చు, తర్వాత ఇటీవల ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి మావోయిస్టులను ఉద్దేశించి ఇవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్లు అంటూ కూడా తను మాట్లాడినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అతని పైన ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. అయితే మరింత దర్యాప్తు కోసం కస్టడీ కూడా కోరేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.